లూకా డైరెక్ట్గా మరి అపోస్తలుడు లేకపోతే యేసు ప్రభు యొక్క శిష్యుడు కాదు, కానీ తరువాత జరిగిన విషయాలన్నిటినీ కూడా మరి తెలుసుకొని వాటన్నిటిని క్షుణ్ణముగా పరిశీలించి వాటన్నిటిని కూడా ఒక ఆర్డర్గా తన సువార్తను రాశాడు. అలాగే అపోస్తలుల కార్యమును కూడా లూకాయే రాశాడు. మరి పౌలుతో చాలా చోట్ల లూకా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. లూకా రాసినటువంటి సువార్తలో కానీ అపోస్తలుల కార్యంలో కానీ చాలా విషయాలను, మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మను గురించి చాలా విషయాలను లూకా రాశాడు. పరిశుద్ధాత్మ అనుభవం గురించి అందరూ రాశారు. యేసుప్రభు బాప్తిసం తీసుకోవడం గురించి. కానీ యేసుప్రభు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఆయన ఏం చేస్తే పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చిందనే విషయం లూకా ఒక్కడే రాశాడు. యేసు బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రార్థన చేస్తుంటుండగా పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చిందనే విషయాన్ని రాశాడు. అందుకే లూకా సువార్తలో చాలా విషయాలు మనకి డీటెయిల్డ్గా కనిపిస్తుంటాయి. ఎందుకంటే చాలామందిని అడిగి పరిశీలించి మిగిలిన సువార్తలు అప్పటికే రాయబడి ఉన్నాయి. ఆయన వాటన్నిటిని బట్టి కూడా మరి లూకా రాయడం జరిగింది. ఇందులో లూకా వాడినటువంటి ఒక మాట మీకు ఇటు లూకా సువార్తలో అలాగే అపోస్తలుల కార్యంలో ఉన్నటువంటి ఆ మాటను మీకు నేను చూపిస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయము 52, 53 వచనాలు చదువుదాం. అయితే 50 నుంచి కూడా చదవచ్చు. లూకా సువార్త 24వ అధ్యాయము 50 వచనం నుంచి. ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఈ బేతనియా అనేటువంటి ప్రాంతము అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? బేతనియా ఎవరి ఊరు? సంజీవ్ నగర్ ఎవరు ఊరు? శాంతినగర్లో ఎవరు ఉంటున్నారు? అలాగే బేతనియాలో మార్తా, మరియా, వారి సహోదరుడైనటువంటి లాజరు ఉన్నటువంటి ప్రాంతం. మీకు బేతనియాకి ఎక్కువ సార్లు ప్రభు వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. బేతనియాలో ఆయన సిలువ వేయబడక మునుపు కూడా వెళ్ళారు. ఆరోహణ అయిన ప్లేస్ కూడా ఎక్కడి నుంచి వెళ్ళిపోయారట ఆయన? బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. కనుక అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని బట్టి యేసు ప్రభు వారు తరచుగా బేతనియాకు వెళ్తుండేవారు. ఎందుకు వెళ్తుండేవారు కూడా మనకు తెలుసు. యేసు లాజరును, ఆమె యొక్క మార్తను, మరియను ప్రేమించెను అనే మాటను మనం చూస్తాము. కనుక మనం మన జీవితాలు ఎప్పుడు కూడా దేవుడు ప్రేమించేటువంటి కుటుంబాలుగా ఉండాలి. దేవుడు ప్రేమించే ప్రాంతాలుగా కూడా మారాలి. దేవుడు ఆ కుటుంబాన్ని ప్రేమించాడు కనుక ఆ ప్రాంతంను కూడా ప్రేమించినట్లే. ఎందుకంటే తరచూ ఆ ప్రాంతానికైనా వెళ్తుండేవారు. చివరికి ఆయన ఆరోహణమయ్యే సమయంలో కూడా అక్కడి నుంచే ఆయన వెళ్ళినట్టుగా చూస్తున్నాం. కనుక వారిని ఆశీర్వదించి వారిలోంచి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆయన ఆరోహణుడైను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. కనుక ఇక్కడ ఒక మాట వాడాడు, ఎడతెగక. ఎడతెగక అనే మాట ఏంటంటే నిరంతరము, కంటిన్యూస్గా ఏం చేస్తుండేవారట? దేవుని స్తోత్రము చేస్తుండే. చిన్న మాటే, ఈ చిన్న మాటలే కానీ అవి మన జీవితాలను చాలా ఎంకరేజ్ చేస్తాయి. మనం చాలాసార్లు చాలా పనులు చేసుకుంటుంటాం, చాలా ఆలోచన చేస్తుంటాం, ఆలోచనలతో వెళ్ళిపోతుంటాం. చివరికి అన్నీ అయిపోయాక అలసిపోతాం. అన్నీ అయిపోయాక ఏమవుతాం? అలసిపోతాం. మీరు మీ నోట్లో నిత్యము దేవునికి స్తోత్రం అని చెప్తూ ఉంటే మీరు ఎప్పుడు అలసిపోరు. ట్రై చేసి చూడండి. చిన్న మాట అది. ఎడతెగక దేవాలయం నుండి దేవునికి ఏం చేస్తున్నారట? స్తోత్రం. ఆ స్తోత్రం అనేటువంటి మాట, దేవానికి స్తోత్రం, మనకు గుర్తొచ్చినప్పుడల్లా కూడా మన మనసు, మన యొక్క ఆలోచనలు దేవుని గురించి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కూడా దేవానికి స్తోత్రం. ఈ మాట మన నోట్లో నిత్యము కూడా
మనము ఉచ్చరించడం మనకు చాలా మన జీవితాల క్షేమం. స్తోత్రం స్తోత్రం. బండి నడుపుతున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా పనులు చేస్తున్నప్పుడు కానీ మనం అలసిపోతుంటాం, చికాకు వచ్చేస్తుంటుంది, ఒక్కొక్కసారి విసుగు కూడా వస్తుంటుంది. మనం అలా మానసికంగా అలా ఉంటే మాత్రం, అదే మనము దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తోత్రం చెప్తున్నాం అనుకోండి, మనకు తెలియకుండానే మనలోకి ఒక ఎనర్జీ వస్తుంది, మనలోకి ఒక శక్తి వస్తుంది. మనం ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్న శక్తి రాదు, కానీ మీరు ట్రై చేసి చూడండి ఈ రోజు నుంచి, స్తోత్రము దేవానికి వందనాలు అని చెప్పి మన హృదయాలు కూడా చాలా కృతజ్ఞతతో నిండి ఉంటాయి. మన హృదయాలు కూడా దేవుని పట్ల కృతజ్ఞతతో నిండి ఉంటాయి. ఎప్పుడైతే దేవుని పట్ల కృతజ్ఞతతో మన హృదయాలు నిండిపోయి ఉంటాయో మనకు అన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తాయి. ప్రతిదీ కూడా ఎలా కనిపిస్తుంది? పాజిటివ్గా కనిపిస్తుంది. లేకపోతే ప్రతిదీ కూడా నెగిటివ్గా కనిపిస్తుంది. మీకు మరలా చెప్తున్నాను, నెగిటివ్గా మాట్లాడడం అనేది సాతాను యొక్క స్వభావం. ప్రతి దాంట్లోనూ కూడా వాడు నెగిటివ్గా మాట్లాడతాడు. దేవుని యొక్క ఆలోచనలకు, దేవుని యొక్క ఉద్దేశాలకు నెగిటివ్గా మాట్లాడతాడు. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడూ కూడా ఎవరి విషయంలో కానీ, దేని విషయంలో కానీ నెగిటివ్ యాటిట్యూడ్లోకి వెళ్ళకూడదు. పాజిటివ్గానే చూడాలి. మనము చూసే విధానాన్ని బట్టి దేవుడు మనకు అది అలా మార్చేస్తాడు. హల్లెలూయా. మనం పాజిటివ్గా ఉంటే ఏమవుతుంది? మనకి కూడా అవి పాజిటివ్గానే దేవుడు మారుస్తాడు. మీరు నెగిటివ్గా మీరు ప్రతిదాన్ని చూస్తున్నారనుకోండి, మీకు అన్నట్టుగానే అవుతుంది. అప్పుడు అంటారు మీరు, నేను ముందే అనుకున్నాను పాస్టర్ గారు ఇలాగ అవుతుందని. మీరు అనుకున్నారు, అందుకే. మీరు ముందు నుంచే పాజిటివ్గా చూసినట్లయితే మీకు దేవుడు పాజిటివ్గానే దేవుడు దాన్ని అనుకూలం, పాజిటివ్ అంటే మీకు అనుకూలంగా చేస్తాడు. మీరు ప్రతికూలముగా మీరు ప్రతి పరిస్థితిని చూస్తున్నారనుకోండి, ప్రతి విషయాన్ని కూడా ప్రతికూలముగా అంటున్నారనుకోండి, ప్రతికూలమైన పరిస్థితులే మీకు జరుగుతూ ఉంటాయి. కనుక ఈ స్తోత్రము చేయడం అనేది నిత్యము కూడా మనము చేస్తూ ఉండాలి. వారు ఎడతెగక దేవాలయం నుండి దేవునికి ఏం చేస్తున్నారట? స్తోత్రము చేస్తూ ఉన్నారట. కనుక ప్రతి దానిని బట్టి కూడా దేవునికి ఏం చేస్తుండాలి? దేవునికి స్తోత్రము చేస్తుండాలి. రెండవది వాళ్ళు ఏం చేసేవారంటే, అంటే ఎస్పెషల్లీ చూడండి, ఆ మాటను ఎంత చక్కగా లూకా ఆ మాటను వాడాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. వీరితో కూడా కొందరు స్త్రీలను, యాక్ట్స్ చదువు. యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను, చూడండి మరలా అదే మాటను వాడాడు. లూకా సువార్త ఎండింగ్లో ఎడతెక్క వారు దేవునికి స్తోత్రము చేయుచుండిరి అని వాడాడు. ఇక్కడికి మరలా వచ్చేసరికి ఇక్కడ ఇంచుమించు 120 మంది ఉన్నారు. ఈ 120 మంది కూడా ఏం చేస్తున్నారంటే ఏక మనస్సుతో ఎడతెగగా ప్రార్థన చేస్తున్నారట. నిరంతరము మనం మోకరించి ప్రార్థించడం అనేది జరగదు, కానీ నిత్యము కూడా ప్రార్థన ఆత్మచేత మనం నింపబడి ఉండొచ్చు. నిరంతరము మోకరించి మీరు ప్రార్థన చేయలేకపోవచ్చు, కానీ నిరంతరము ఏం చేయొచ్చు? ప్రార్థన ఆత్మతో నింపబడి ఉండొచ్చు. కనుక ప్రతి విషయం గురించి చాలాసార్లు చూడండి, మనము గ్రూప్లో ఏదైనా చూసారు మీరు ప్రార్థన రిక్వెస్ట్, మీరు ఏమనుకుంటారు? నేను కూడా చాలాసార్లు అలాగే అనుకొని ప్రార్థన చేద్దాం, ఇంటికి వెళ్ళాక మోకరించి ప్రార్థన చేద్దాం అనుకున్నాను. ఈ లోపల జరిగిపోయిన కార్యం జరిగిపోద్ది. పాస్టర్ గారు ప్రార్థన చేసినందుకు వందనాలండి, అయిపోయిందండి పని అంటే నేనేం చేయలేదు. ఎంత సిగ్గుగా ఉంటుంది కదా. మనం చూడగానే వెంటనే దాని గురించి ప్రార్థన చేసేస్తే, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఇంటికి వెళ్ళాక మనం మోకరించి, మనకు అలవాటు ఏంటంటే ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? మోకరించాలి, అప్పుడు మన లిస్ట్ అంతా తీయాలి. కాదు, మీరు ఏ సమయంలో ఏం విన్నా కూడా వెంటనే ప్రార్థన చేయొచ్చు. ఎడతెగక ప్రార్థన వాళ్ళు చేస్తున్నారని అంటే నిరంతరమును కూడా మనం ప్రార్థిస్తూ ఉండాలి. నిరంతరము దేవుని ఏం చేస్తుండాలి? స్తుతిస్తూ ఉండాలి. నిరంతరమును కూడా ఏం చేయాలి? ప్రార్థిస్తూ ఉండాలి. ప్రతి సమయంలో కూడా మనం చూసే విషయాలను బట్టి, మనం వినే విషయాలను బట్టి వెంటనే ఏం చేయొచ్చు? ప్రార్థన చేయాలి. కనుక మీరు అనుకున్నట్టుగా పెద్ద ప్రార్థనలు, మంచి మాటలతో ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు కాదు. చిన్న ప్రార్థనలు, చిన్న మాటలతో మీరు వెంటనే ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఒక్కొక్కసారి నాకు కొన్ని కళలు వచ్చినప్పుడు ఆ రాత్రి అప్పుడు లేచి వెంటనే ప్రార్థన చేసి మళ్ళీ పడుకుంటాను. రాత్రి లేచి ప్రార్థన చేసి మళ్ళీ పడుకుంటాను. కనుక వెంటనే మనం ప్రార్థన చేయడం ద్వారా దేవుడు త్వరితముగా ఆయన కార్యం చేస్తాడు.
కనుక ప్రార్థనకు మనము నిర్ణీత సమయంలో ప్రార్థన చేయడం ఒక అనుభవం. కానీ నిరంతరము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిరంతరము దేవుని స్తోత్రం చేయాలి. అలాగే నిరంతరము కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కనుక ఇక్కడ అపోస్తలులు అందరూ కూడా ఏం చేస్తున్నారట? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారట. ఎడతెగక ఒకరి తర్వాత ఒకరు. సాధారణంగా మనం అనుకుంటే ఏం ప్రార్థన చాలా విషయాలను మార్చేస్తుంది. చాలామందికి ఈ శక్తి తెలియదు, చాలామందికి ఈ యొక్క అనుభవము తెలియదు. నేను ఉదయవేళలో ఒక దేవుని సేవకుని గురించి చదువుతున్నాను. 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి ఈ యొక్క ఎవరు వాళ్ళు హిట్లర్ ఆ యొక్క యుద్ధ ఆయుధములన్నీ కూడా పట్టుకొని అతడు యుద్ధానికి వస్తున్న సమయంలో ఈ యొక్క ఆ మాట మీకు పెడతాను, తర్వాత మీరు చదవచ్చు. ఆయన పేరు రీస్ హోవెల్స్ అనేటువంటి వ్యక్తి. అతడు ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో కొంతమందితో కలిసి ప్రార్థన చేస్తూ ఉండేవాడట. ప్రార్థన చేస్తూ ఉంటే చూడండి, యూరప్ మీదకి చాలా మరి యుద్ధాయుధములతో వారు వచ్చినప్పటికీ కూడా హిట్లర్ వేసినటువంటి ఏమంటారు దాన్ని, ఆయుధాలు ఏవి కూడా వీళ్ళని సమీపించకుండా ఆపేసాయట. మీరు అది చదవండి, నేను పెడతాను, తెలుగులో అది ట్రాన్స్లేట్ చేసి పెడతాను. కనుక 1940లో ఇది జరిగింది. కనుక బ్రిటిష్, ఫ్రెంచ్ ట్రూప్స్ అన్నీ కూడా వారందరూ మీదకి ఈ హిట్లర్ వేస్తున్నటువంటి ఆ యొక్క ఆయుధాలన్నీ కూడా ఏవి కూడా పని చేయకుండా ఆగిపోయాట. తర్వాత తను ఇది నేను ప్రార్థన చేయడం వల్ల కాదు, కానీ దేవుడు ఈ కార్యం చేశాడు అని చెప్పి తను సాక్ష్యం ఇచ్చాడు. అది చదివినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఇందాక సాయంత్రమే చదివాను. దేవుడు యుద్ధ సమయాల్లోనూ కూడా మనం అలా ప్రార్థిస్తుంటున్నప్పుడు యుద్ధంలో వేసేటువంటి ఆయుధాలు కూడా మన మీదకి రాకుండా కాపాడగలిగిన వాడు. హల్లెలూయా. కనుక మరలా మన ప్రార్థనా సమయం వచ్చేంత వరకు అప్పుడు చేద్దాం అనుకునేంత వరకు కూడా ఉండకూడదు. ఏది వింటున్నా, ఏది మన ఎదుట కనబడుతున్నా వెంటనే ఏం చేయాలి? ప్రార్థిస్తుండాలి. మరి ఆది అపోస్తలుల దినాల్లో వారు ఎడతెగక ఏం చేసేవారట? ప్రార్థన చేస్తున్నారు. మరొక చోట ఎడతెగక అనే మాటను వాడాడు. 2వ అధ్యాయము 41, 42 వచనం. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 41. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చూడండి, వాళ్ళ జీవన విధానం ఎలా ఉందంటే, వారు ఎప్పుడైతే రక్షించబడ్డారో 3,000 మంది కూడా ఏం చేస్తున్నారంటే, దేవుని యొక్క సేవకులు అపోస్తలులు చెప్పినటువంటి బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉన్నారట. నిరంతరమును కూడా వారి జీవన శైలి ఎలా మారిపోయిందంటే, మంచి బోధ వారు వినడం ప్రారంభించారు. బోధ ఎప్పుడూ కూడా ఎడతెగకుండా అపోస్తలులు చెప్పే బోధను వాళ్ళు వినేవారు, వాళ్ళతో సహవాసం చేసేవారు. అందరూ పరిశుద్ధులందరూ కూడా ఎడతెగక సహవాసం చేసేవారట. రొట్టె విరుచుట క్రీస్తు యొక్క గురించి జ్ఞాపకం చేసుకున్నట. రొట్టె విరుచుట అనగానే మీకు ఏం జ్ఞాపకం రావాలంటే, క్రీస్తును జ్ఞాపకం చేసుకున్నట. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడి అన్నారు కదా. కనుక నిరంతరమును కూడా వారు ప్రభువును జ్ఞాపకం చేసుకునేవారు. హల్లెలూయా. నిరంతరమును కూడా ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం మనకి శక్తి. నిరంతరమును కూడా ఏం చేయాలి? ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. రొట్టె విరుచుట యందు అంటే నిరంతరము వారు ప్రభువుని జ్ఞాపకం చేసుకునేవారు. ప్రార్థన చేయటం యందును ఎడతెక్కకుండా ఉండేవారు. కనుక పైన 3 విషయాలు, బోధ, ఎడతెక్కకుండా. కనుక అవకాశం వచ్చినప్పుడల్లా కూడా చక్కని దేవుని మాటలు మనం వినడానికి మనం చూడాలి. అవకాశం దొరికినప్పుడల్లా కూడా మీరు చక్కగా కిచెన్లో వంట చేస్తున్నప్పుడు చక్కగా ఒక వద్దన మంచి వాక్యం పెట్టుకొని వినాలి. అలా కాకుండా పప్పులో ఏం వేయాలి,
ఏంటి తొక్కలు ఏం చేయాలి, తొక్కలు కూడా చట్నీ చేసుకోవచ్చు, ఏంటి వీటిని చేసుకోవచ్చు, ఇవి చూసుకున్నారనుకోండి, అర్థమవుతుందా? అది కూడా బాగానే ఉన్నట్టుగా ఉంటుంది. కానీ స్పిరిచువల్గా మీకు ఏమీ కూడా ఆధ్యాత్మికంగా ఆ అనుభవాన్ని, ఆత్మీయతను అనుభవించలేరు. మనలో మనమే ఉజ్జీవముగా మనము ఉండాలి అంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని వినాలి. కనుక నేను వాకింగ్కి అందుకే వెళ్ళడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఒక గంట సమయం మంచి మెసేజ్ వినొచ్చు. ఇంట్లో ఉంటే ఒక గంట సమయం మనం ఏం చేయలేం, చేతులు కుదురుగా ఉండవు మనకి. ఏమవుతాయి, ఇందులోంచి అందులోకి వెళ్తాం, ఇందులోకి వెళ్తాం, అందులోకి వెళ్తాం. హెడ్డింగ్లు కూడా అందుకే మనల్ని ఎంతగా సాతాను మోసపరుస్తాడంటే, ఆ హెడ్డింగ్ చూడగానే మనం ఏం చేస్తాం, అది ఆపి ఇందులోకి వెళ్ళిపోతే ఇది మిస్ అయిపోద్ది, ఎక్కడ ఉండిపోద్దు. సాతానుడు ఎప్పుడు కూడా మనల్ని అలాగా ఆకర్షించి మోసపరుస్తుంటాడు. కనుక అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, చక్కగా ఎక్కడైనా వంట చేస్తున్నప్పుడు, ఏదైనా పనులు చేసుకుంటున్నప్పుడు మంచి మెసేజ్ పెట్టుకొని ఏం చేయాలి, వినాలి. వింటే మీరు ఆ బోధన బట్టి మీరు ఏమవుతారు, ఆ బోధ అంతట్లో ఒక 2-3 మాటలు ప్రత్యేకంగా మరలా మనల్ని పట్టుకుంటాయి. మరలా ఆ మాటలు మనల్ని ఏం చేస్తాయి, ఆకర్షిస్తాయి. ఆ మాటలు మనల్ని ఏం చేస్తాయి, ప్రోత్సాహపరుస్తాయి. కనుక బోధ యందు, సహవాసమందు మంచి ఆత్మీయులతో సహవాసం ఎడతెక్కి ఉండాలి. ఆత్మీయులతో సహవాసం, చాలామందికి సహవాసం అనేది ఉండదు. రెండవది ఎవరితో ఉండదు, ఆత్మీయులతో ఉండదు. ఆత్మీయులు అంటే ఎవరు, ఆధ్యాత్మిక విషయాలు మీతో మాట్లాడేవారు. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళేం చేశారు, చూసావా ఎలాగుందో మొఖం, ఎలా పెట్టుకొని వచ్చిందో చూసావా, మొఖం చూసావా, ఈ ఆత్మీయంగా మాట్లాడే మాటలు కాదు. అలాంటి వాళ్ళని విడిచి మనం వెళ్ళిపోవాలి. మీరు క్షేమంగా ఉండాలంటే అలాంటి వాళ్ళని విడిచి ఏం చేయాలి, వెళ్ళిపోవాలి. మీతో అలాగే ఎవరైనా మాట్లాడారు అనుకోండి, మీరు ఒకటే అనుకోండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆత్మీయులు కారు. ఆత్మ సంబంధమైన మనుషులు, మొన్న కొరింథీ పత్రికలు చెప్పుకున్నాం, ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడతారు. కనుక మనము ఆత్మ సంబంధమైన విషయాలతో మాట్లాడే వాళ్ళతో సహవాసం చేస్తే మీకు తెలియకుండానే మీరు కూడా ఆత్మీయంగా ఉంటారు, ఉజ్జీవంగా ఉంటారు. లేకపోతే మీరు అక్కర్లేని సోదంతా మాట్లాడుకున్నారనుకోండి, మీకు తెలియకుండానే మీకున్నదంతా కారిపోద్ది. కన్నాలు పడినటువంటి బిందులో ఏమవుతాయి, నీళ్ళు కారిపోతాయి కదా, మిమ్మల్ని మీరే కణాలు పెట్టేసుకుంటారనమాట. మీరు మాట్లాడే మాటలు, ఒక ఆయన చెప్పాడు, మన జీవితాల్లో దేవుని యొక్క ఆత్మాభిషేకము ఎలా కోల్పోతామంటే మనం మాట్లాడే మాటల ద్వారా కోల్పోతామంట. మన మాటల్లోంచి ఏమవుతుందట, మనం చాలా ఆదివారం చక్కగా ఆరాధన చేస్తాము, చక్కని వాక్యం వింటాము, శుక్రవారం వస్తాం, మంచి మాట వింటాం, చాలా ఉద్యోగంగా ఉంటాం. ఇదంతా మనలోంచి ఎలా కారిపోద్ది, బయటకు పోద్దంటే మీరు మాట్లాడే మాటలను బట్టి పోతుందట. అర్థమవుతుందా? మీరు ఇతరులతో మాట్లాడేటువంటి మాటలు గనుక మీలోంచి బయటకు పోకుండా ఉండాలి అంటే మీ నోరేం చేసుకోవాలి, దావీదే కాపాడుకుంటానన్నాడండి. భక్తిహీనులు నా ఎదుట ఉంటే నా నోటికి నేను చెక్కం పెట్టుకుంటాను అన్నాడు. ఎవరు, దావీదు లాంటి వ్యక్తి ఎప్పుడో అన్నాడు. మీరు మాకేం అవదు మాస్టర్ గారు, మాకు అసలు ఎవరితో ఏమన్నా మీకు ఏం ఉండదు, ఎండిపోయినా తెలియదు కనుక మీకు ఏమనిపించదు. ఎండిపోతున్నాం అని తెలిసింది అనుకోండి, అయ్యయ్యో ఎలాగ ఎండిపోయాం, మనలోంచి జీవం పోయినప్పుడు, మనలోంచి ఆ ఎండిపోయినటువంటి ఆ డ్రైనెస్ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, అప్పుడు మనం ఆలోచిస్తే ఎక్కడ పోతుంది, ఎక్కడ జీవం నాలోంచి కారిపోతుంది. ట్యాంక్లో నీళ్ళు నింపుతుంటే అయిపోతున్నాయి అనుకోండి, మనం ముందు ఏం చేయాలి, ఎక్కడ నీళ్ళు కారిపోతున్నాయో చెక్ చేసుకోవాలి. ఏ పైపులోంచి నీరు కారిపోతుంది చెక్ చేసుకోవాలి. కనుక మన జీవితాల్లోనూ కూడా దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క జీవము ఎక్కడి నుంచి మనలోంచి పోతుందంటే మనం మాట్లాడే మాటల నుంచి పోతుంది. ఎవరితో అలాంటి మాటలు మాట్లాడతామంటే, నాకు తెలిసి కొంతమందితో మాట్లాడితే వాళ్ళు అలాగే మాట్లాడతారు, మనం కూడా ఏం చేస్తాం, తెలియకుండా వాళ్ళతో మనం కూడా మాట్లాడేస్తాం. మాట్లాడేసరికి మీకు ఏమవుద్ది, ఇద్దరూ కలిసి ఏదో అంటారు, ఏదో జోగి యోగియో తెలీదు, మొత్తం అంతా బూడిదైపోయి ఉంటారు. ఏమేమి ఉంటుంది, బూడిదైపోయి ఉంటారు. ఎందుకు బూడిదైపోయి ఉంటారు,
మీలో ఉన్న అభిషేకము పోయింది కనుక. మనలో దేవుడు అనుగ్రహించిన అభిషేకం మనలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? లీకేజీలు అన్నీ కట్టుకోవాలి. ఎక్కడ లీక్ అయిపోతుందో చూసుకొని ఏం చేయాలి? కట్టుకోవాలి. ఎక్కువ లీక్ అయిపోయింది ఎక్కడి నుంచి? మనుషులకి నోటి ద్వారా లీక్ అయిపోద్ది. నోటికి ఏం చేయమంటున్నాడు? చెక్కం పెట్టుకోండి. అందుకే యాకోబు కూడా ఏమన్నాడు? ఎవడైనా నువ్వు భక్తి గలవాడిని అనుకుంటూ తన నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే వాని భక్తి వ్యర్థమే. నోటికి ఏం పెట్టుకోవాలట? కళ్ళెం పెట్టుకోకపోతే వాని భక్తి వ్యర్థమే. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆత్మీయంగా ఎదిగిపోతున్న కొద్దీ మన మాటలు ఏమైపోవాలి అంటే, మాటలు ఏమైనా భోంచేసావా మాట్లాడుకోకూడదు కదా. ఇంకెక్కడ మాట్లాడండి పాస్టర్ గారు అలాగే ఉండిపోతాం అని కాదు. మనం మాట్లాడే మాటలకు వాల్యూ ఉండాలి. అందుకే క్లియర్గా బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? వినువారికి క్షమాభివృద్ధి కలిగించే అనుకూల వచనములమే మీరు పడుకుడి అన్నాడు. వినేవారికి, మీ మాటలు వినేవారికి ఏం కలగాలి? క్షమాభివృద్ధి కలిగే మాటలు మాట్లాడాలి. ఏం మాట్లాడతారో తెలియదు కొంతమంది. నేను కొంతమంది మాట్లాడుంటాను, అసలు ఈ మాటలకి వీళ్ళకి ఏముండదు, సంబంధం ఉండదు. అసలు ఎందుకు మాట్లాడతారో తెలియదు. చూడండి, ఎఫెసీ పత్రికలో ఈ మాట చెప్తాడు పౌలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనను మీ నోట. వినేవారికి మేలు కలగనాలి. మనం మాటలు మాట్లాడితే వినేవారికి ఏం కలగాలి? మేలు కలగాలట. కనుక అలాంటి మాటలే మీరు మాట్లాడాలి తప్ప దుర్భాష ఏది మీ నోట్లోంచి రాకూడదు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచద్దు. ఎందుకు మనలోంచి అభిషేకం పోద్దంటే, మన మాటలను బట్టి దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. మన మాటలను బట్టి దేవుని ఆత్మ ఏమవుతుంది? ఇది ఎక్కడి నుంచి వెళ్ళినా మనం సహవాసం అని చెప్పాను కదా. ఏ సహవాసము దేవుని సంతోషపరిచే సహవాసం ఉంటుందంటే, మన మాటలు ఏమవ్వాలి? దేవుని గురించి సంభాషణ చేయాలి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయుడి అని ఉంటుంది. కనుక దేవుని వాక్యమును గురించి మనం మాట్లాడుకుంటుండాలి. అంతేగాని ఎవరు ఏమన్నారు అప్పుడే వింటారు వాక్యం, అప్పుడే వింటారు వాక్యం, అప్పుడే ఆనందంగా ఉంటారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఏది నాన్ సెన్స్. కనుక నాన్ సెన్స్ అంటే ఏంటి? అనవసరమైనవి, సెన్స్ లేని మాటలు అన్నమాట. నాన్ సెన్స్ మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఖచ్చితంగా దేవుని బిడ్డలంగా మనము వాక్యమును గురించి, దేవుని చెప్పిన మాటల గురించి మనం మాట్లాడుకోవచ్చు. అలాగే యోగక్షేమాలు మాట్లాడుకోవచ్చు, తప్పలేదు. యోగక్షేమాలు ఏమవచ్చు? మాట్లాడుకోవచ్చు. ఒకరు యోగక్షేమం గురించి ఒకరు మాట్లాడుకోవచ్చు. అలాగే మీకు మరలా చెప్తున్నాను, ఇతరులు ఏదైనా మీకు ఇబ్బందికరమైన విషయాలు ఏదైనా జరిగాయి అవి కూడా మాట్లాడుకోవచ్చు. అవునా భాస్కర్ గారు? థ్యాంక్ యూ భాస్కర్ గారు, అది చెప్పారు మీరు. దానికి అయితే మీ బాధ్యత ఏంటంటే, వాళ్ళ బాధ్యత అంతా మీదే. వాళ్ళ గురించి ప్రార్థన చేయవలసిన బాధ్యత మీదే. అలా మీరు బాధ్యత తీసుకుంటే ఏం చేయొచ్చు? వాళ్ళ గురించి కొన్నిసార్లు కొంతమంది చేసే తప్పుల గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ ఖచ్చితంగా వాళ్ళ గురించి ఏం చేయాలి? ఆ బాధ్యత తీసుకొని, వాళ్ళు ఆధ్యాత్మికంగా లేరు, వారి శరీర స్వభావం క్రైస్తవులే. ఆ కేటగిరీలు 3 చెప్పాను కదా. శరీర సంబంధమైన మనుషులు, క్రీస్తునందు పసిపిల్లలు, ఇంకా ప్రకృతి సంబంధమైన వ్యక్తులు. వాళ్ళు క్రైస్తవులే, కానీ ఏంటి? శరీర సంబంధమైన వ్యక్తులు. ఎప్పుడు దేని గురించి మాట్లాడుకుంటారు? దేని గురించి అంటే వారు శరీర సంబంధ విషయాల గురించే ఉంటారు, కానీ క్రైస్తవులే. ఇంకా క్రీస్తునందు పసిపిల్లలు. 3వది ప్రకృతి సంబంధమైన మనుషులు వాళ్ళు. కనుక వాళ్ళగే మాట్లాడతారు. వాళ్ళ గురించి మీరు ఏమైనా మాట్లాడకంటే ఖచ్చితంగా వాళ్ళ గురించి మీరు ఏం చేయాలి? అది లేకపోతే అది పాపం. లేకపోతే ఏంటి?
పాపం ఖచ్చితంగా మీరు వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు, ప్రభా వారిని మీరు ఏం చేయండి. ఇది నేను నేర్చుకున్నప్పుడు నాకు ఇది చాలా బాగుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు నిజంగా మనకి ఇబ్బందికరంగా ఉంటారు. వారు చేసే ప్రవర్తన, వారి జీవన విధానం మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఆయా సందర్భాల్లో వారి గురించి మనం మాట్లాడతాం. కానీ మాట్లాడిన తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళ గురించి మీరే బాధ్యత తీసుకోవాలి. ఏంటి బాధ్యత? ప్రార్థించి వాళ్ళు బాగోవాలి, ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలని మీరు ఏం చేయాలి? ప్రార్థించాలి. అంటే అప్పుడు మీరు మాట్లాడినా పర్వాలేదు. అర్థమవుతుంది కదా? ఖచ్చితంగా మీరు మాట్లాడితే వాళ్ళ గురించి మీరు ప్రార్థన కూడా చేయవలసిన బాధ్యత మీదే. మీకు తెలుసు తప్పులో ఉన్నారని, మీరు తెలుసు పొరపాటులో ఉన్నారని, మరి మీరు ఏం చేశారని అడుగుతాడు దేవుడు. మనం అంటాం, దేవా వాళ్ళు పొరపాటులో ఉన్నారని మీరు అంటారు. దేవుడు అంటాడు, మరి నువ్వేం చేసావు అంటాడు. నేనేం చేయలేదు ప్రభువా. నువ్వు ఇంకొంచెం ఎక్కువ చేసావు దాన్ని. ఏం చేసావు? మనం ఇంకొంచెం స్ప్రెడ్ చేసాం కనుక మనం దాన్ని ఏం చేయాలి? కట్టేవారుగా క్షేమాభివృద్ధి కలిగించే మాటలు మనం మాట్లాడాలి. చివరిగా అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. అది మొదటి నుంచి కూడా చదవచ్చు. 6వ అధ్యాయము మొదటి నుంచి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచురని హెబ్రీయుల మీద. చూడండి, ఇది ఎక్కడ కూడా ప్రతి చోట కూడా ఉంటుంది. ఇది సనుగుట. స్టార్టింగ్ సంఘం అంతా చాలా వేలు పెరిగిపోయారు రక్షణ పొందిన వాళ్ళు. అపోస్తలులు మరి దేవుని పరిచర్యలో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ఏం చేసేవారంటే ప్రతిసారి కూడా వారు కూడుకునే సమయాల్లో వాళ్ళు ఇంట్లోకి వెళ్లకుండా అక్కడే వండుకునేవారు. ఇప్పటికీ హెబ్రోన్ సహవాసంలో ప్రతిరోజు కూడా మీరు ఆదివారం వెళ్ళారనుకోండి, చక్కగా మధ్యాహ్నం సాంబార్ రైస్ దొరుకుతుంది. చాలా బాగుంటుంది సాంబార్. ఓకేనా? హెబ్రోన్ వాళ్ళది తర్వాత టీపీఎం వాళ్ళది సాంబార్లు చాలా బాగుంటాయి. కనుక మరి 2 విషయాలు, వాళ్ళకి ఎక్కువ జనాలు వస్తుంటారు. మరి ఇదొక కారణం. ఏ కారణం? మధ్యాహ్నం భోజనం. కొంతమంది అక్కడికి వెళ్ళిపోతే ఏం దొరుకుతుంది? భోజనం కేసులు కూడా ఉంటాయి కొన్ని. కనుక అవకాశం ఉంటే చక్కగా పెట్టుకోవచ్చు, తప్పలేదు. వాళ్ళు భోజనం చేసేవారు. అయితే ఇక్కడ ఏమైందంటే, అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచురని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు ఏం చేశారు? ఈ సనుగుడు బ్యాచ్ ఎక్కడైనా ఉంటారు. సనుగుడు బ్యాచ్ ఏం చేస్తున్నారు? మా వాళ్ళని తక్కువ చూస్తున్నారు అని ఎవరి మీద అన్నారట? హెబ్రీయుల మీద. గ్రీకు భాష. ఇప్పుడు అందరూ రక్షణ పొందారు. గ్రీకులు రక్షణ పొందారు, వీళ్ళు రక్షణ పొందుతున్నారు, చాలామంది రక్షణ పొందుతున్నారు. ఈ గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు, వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తున్నారట? మా వాళ్ళు ఏం చేస్తున్నారు? చిన్నచూపు చూస్తున్నారు. వీళ్ళు ఎక్కడైనా ఉంటారండి, ప్రతి దగ్గర, ఎస్పెషల్లీ భోజనాల దగ్గర చూస్తారు. మమ్మల్ని పట్టించుకోలేదు, చూసావా అంటారు వాళ్ళు. మీరు వెంటనే ఏం చేయాలి తెలుసా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెడ్డింగ్ ఉంటే వాళ్ళ మీద రెడ్డింగ్ కేసేయాలి, డేంజర్ క్యాండిడేట్ అని. మీరేం చేయాలి తెలుసా? వాళ్ళని హాట్ చేస్తారు. వాళ్ళు ప్రశాంతమైన వాతావరణాన్ని వాళ్ళు ఏం చేస్తారు? సమాధానకరమైన వాతావరణాన్ని పాడు చేస్తారు. ఎప్పుడైనా సరే పాడు చేసేవారు వాళ్ళు. చూసా ఎలా చేశారు? మనం పట్టించుకోలేదు, చూసావా? మనకు సరిగా వేయలేదు, చూసావా? ఇదే మొదలైంది ఇక్కడ. మనల్ని ఏం చేయలేదు? పట్టించుకోలేదు. కనుక మొదటి సనుగుట ఇక్కడ స్టార్ట్ అయింది. నిర్గమాకాండం ఇక్కడ స్టార్ట్ అయింది. వీళ్ళకి సనుగు సాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యులను పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించటమా అని ఆహారం పంచిపెట్టుట. వాళ్ళ దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అపోస్తలులే, మా పాష గారు మీరు అలా సరిగ్గా చేయట్లేదు, మీరే వడ్డించండి. ఎవరు వడ్డించాలి? అపోస్తలులు వడ్డించాలి అనుకుంటే అప్పుడు అన్నారు, మేము దేవుని వాక్యం బోధించటం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన, నన్ను సౌండ్ చేయకూడదు, మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. దేవుని పని చేయడానికి ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తిత్వం ఉండాలి. ఎలాంటి వ్యక్తిత్వం? ఆత్మతోనూ జ్ఞానముతోనూ.
దేంతో నిండుకున్న వాళ్ళు? ఆత్మతోనూ జ్ఞానముతోనూ. ఏం పని చేయడానికి వీళ్ళు ఎన్నుకోమంటున్నారు చెప్పండి? ఆ భోజనాల దగ్గర వడ్డించే పరిచర్య చేయడానికి ఎలాంటి వాళ్ళు కావాలి? మనమైతే ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటాం? యాక్టివ్గా బలంగా ఉన్న వాళ్ళని చూసుకుంటాం. కానీ ఇక్కడ అపోస్తులు ఏం చెప్తున్నారు? ఈ యాక్టివ్గా బలంగా ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే ఇంకా గొడవలు ఇంకా ఎక్కువైపోతాయి. అర్థమవుతుంది కదా? ఎవరిని ఎన్నుకుంటే సమాధానంగా ఉంటుందంటే ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకున్న వారు ఉండాలి. హల్లెలూయా. గనక ఏం అబ్జర్వ్ చేయాలి తెలుసా? మనము దేవుని పని చేయడానికి ఎవరు సరైన వ్యక్తులు అంటే ఆత్మతో నిండుకున్న వారు ఉండాలి, జ్ఞానముతో నిండుకున్న వారు. జ్ఞానము దేనికంటే చాలాసార్లు చాలా వివాదాలు వస్తాయి. మీరు ప్రతిదీ కూడా అపోస్తుల దగ్గర తీసుకొచ్చేవాళ్ళు కదా, వాళ్ళే పరిష్కరించేవారుగా ఉండాలి. అది జ్ఞానం. జ్ఞానం ఏంటి? ఏదో గొడవైంది, అయిపోగానే పాష గారు చూడండి, మీరు ఒకసారి రండి, మీరు సరే రండి, చూడండి, సరిగా వేసుకోవట్లేదు, సరిగా తింటలేదు, సరిగా మాట వింటలేదు. జ్ఞానం ఏం చేస్తుందంటే ఆ సమస్య వాళ్ళే పరిష్కరించేటట్టుగా చేస్తుంది. జ్ఞానం ఏంటి? సమస్యలను ఏం చేయాలి? పరిష్కరించగలిగే జ్ఞానం. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు సమస్యలను ఏం చేస్తారు? పరిష్కరించగలుగుతారు. దేవుని ఆత్మ అయిన వాళ్ళు ఏం చేస్తారు? సమస్యలు సృష్టిస్తారు. లేని చోట ఏం చేస్తారు? ఇది ఆత్మ అనుభవం కలిగిన వారు, ఆత్మ అనుభవం లేనివారు. ఆత్మ అనుభవం లేని వారు ఏం చేస్తారంటే సమస్యలు లేని చోట కూడా సమస్యను సృష్టిస్తారు. నేను కొంతమందితో మాట్లాడుతా, నువ్వు అలాగే అంటావు, నీకు అసలు విషయాలు తెలియవు. ఏం తెలియవు? అసలు విషయాలు తెలియవు. ఇందులో ఎలాగ ఉంటుంది, అందులో అలాగ ఉంటుంది, వాళ్ళు అక్కడ అలా చేశారు, వీళ్ళు ఇక్కడ ఇలా చేశారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, జ్ఞానులు సమస్యను ఏం చేయాలి? పరిష్కరించగలగాలి. సమస్యలను సృష్టించేవారు జ్ఞానులు కాదు, బుద్ధిహీనులు వాళ్ళు. అర్థమవుతుంది కదా? జ్ఞానముతో నిండుకున్నవారు. తర్వాత ఏంటంటే మంచి పేరు పొందినవాడు. హల్లెలూయా. మంచి పేరు పొందిన వాళ్ళు, దేవుని పనికి దేవుడు ఎన్నుకునే వాళ్ళు ఎవరంటే, సాధారణంగా మనం లోకంలో చెడ్డవారంగా ఉంటాం, కానీ దేవుని పని మనుషుల మధ్యలో మనం చేయాలంటే మంచి పేరు కావాలి. ఒకప్పుడు చెడ్డవారమే మనం అందరం. ఒకప్పుడు ఏంటి? అందరం చెడ్డవారమే, అందరం పాపంలో జీవించిన వారమే. కానీ మనుషులు ఎదుటికి మనం వచ్చేటప్పుడు చెడ్డవారముగా ఉండి మనం చెప్తే ఎవరు వినరు. మనకేముండాలి? మంచి పేరు ఉండాలి. ఎవరి దగ్గర ఉండాలి మంచి పేరు? మన కుటుంబంలో మంచి పేరు ఉండాలి. మన చుట్టుపక్కల నిన్న మా దగ్గర ఇవాళ అవి పని చేసిన వాళ్ళు ముస్లిమ్స్ వచ్చారు, ఇద్దరు. వాళ్ళకి ఏదో సందర్భంలో అలాగే యేసుప్రభు గురించి ఏదో మాట్లాడితే మేము మిషనరీ స్కూల్లో చదువుకున్నామండి, అలా చిన్న చిన్న మాటలుగా దేవుని గురించి ఏదో మాట్లాడుకున్నాం. తర్వాత ఆ పక్కింట్లోకి వెళ్ళి వాళ్ళు ఏదో చిన్న పని చేయాలన్నమాట. పక్క మెట్ల దగ్గరికి వెళ్ళి ఒక పైప్ లాగాలి. వాళ్ళు మేము చూసానండి. అలా ఏమడిగారు తెలుసా? ఎలా ఉంటారండి వాళ్ళు అని అడిగారు. ఏమడిగారు వాళ్ళు? అంటే వాళ్ళు ముస్లిమ్స్ కదా, ఎలాగుంటారండి? మంచిగా ఉంటారా? మీతో మంచిగా బిహేవ్ చేస్తారా అని అడిగారు. నేను షాక్ అయ్యాను. అంటే మా వాళ్ళే, మీ వాళ్ళే, నేను చెప్పానంట మీ వాళ్ళే ముస్లిమ్సే వాళ్ళు కూడా అంటే, అవునా అదే పేరు చూసామండి. ఎలాగుంటారండి? మీతో మంచిగానే బిహేవ్ చేస్తారు. మంచిగా ఉండాలండి ఎక్కడున్నా, అది అన్నారు. ఇప్పుడు మీరు క్రైస్తవులు కదా, మీ గురించి ఎవరిని అడిగితే పక్క వాళ్ళని ఎవరన్నా మీ పక్కింటి వాళ్ళని అడిగారండి, అది ఎలాగుంటారండి? అమ్మో కేసు అండి. అది ఏంటి కేసు అండి అని చెప్పారండి. ఏం కేసు? మేనంటే ఉంటుంది కేసు, కేస్ షీట్ ఉంటుంది పేషెంట్లకి ఏముంటుంది? కేస్ షీట్ అని ఉంటుంది అనమాట, రాస్తారనమాట. డయాబెటిక్, హైపర్ టెన్షన్. ఆయన ఏం రాస్తారు తెలుసా? నేను రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర చెప్పాను మీకు పేరు కబుక్కుని, అక్కడ వెళ్తూ మాట్లాడుతూ నాకు తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారనమాట. మాట్లాడుతుంటే మా వాడు వచ్చాడండి, ఏదో మాటలు అన్నానమాట. అంటే వచ్చాడండి అని అన్నారనమాట. అని కోపం ఎక్కువ అండి ఆయనకి అన్నాడు. ఏమన్నాడు మళ్ళీ అంటే, మనసుకి అంత కోపం ఉండకూడదండి. ఎంత ఉండకూడదు అంటే, సాధారణ కోపడిన వాళ్ళు ఎవరు నాలుగు అనేరు కదా. ఏమన్నాడు? మా వాడు వచ్చాడు, వస్తున్నాడా నేను అడిగాను అనమాట ఒక వ్యక్తి గురించి. వస్తున్నారండి, మీకు తెలుసా అన్నాడు. తెలుసండి. మనసు కోపం ఎక్కువ అండి అన్నాడు. అంటే నేను చెప్పాడు అంటే క్రైస్తవుడే కానీ ఏం లేదు,
మంచి పేరు లేదు. ఇప్పుడు మంచి పేరు లేకపోతే దేవుని పని చేస్తున్నప్పుడు తొందరగా అది ఎవరు వినరు, పట్టించుకోరు. కనుక క్రైస్తవ జీవితంలో మనకెప్పుడు కూడా మంచి పేరు ఉండాలి. చుట్టూ ఉన్న వాళ్ళతో ఏం సంపాదించుకోవాలి? మన ఇంట్లోకి వెళ్ళి మనం తినుకొని వండుకొని తినడం పెద్ద గొప్ప కాదు. అది ఎవడో అందరూ అదే చేస్తారు. అర్థమైందా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు వండుకొని, చేపలు వండుకొని, మాంసం వండుకొని తింటే అది పెద్ద గొప్ప కాదు. మీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర మంచి పేరు ఉండాలి. మీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర ఏముండాలి? మంచి పేరు ఉండాలి. మీకు మంచి పేరుంటే మీ మాటకి విలువ ఉంటుంది. మీ మాటకి ఏముంటుంది? విలువ ఉంటుంది. మంచి పేరు లేదనుకోండి, మీ మాటకి ఏముండదు? విలువ ఉండదు. కనుక ఆ మంచి పేరు సంపాదించుకోవాలి. మన మాటకు విలువ ఎప్పుడు వస్తుందంటే మంచి పేరు. ఇక్కడ అపోస్తలులు మంచి పేరు పొందిన వారిని మీరు ఏర్పరచుకోండి. 7 మనుషులు మీరు ఏర్పరచుకోండి. ఆ పని చెయ్యాలి అంటే, ఆ వడ్డింపుల దగ్గర అన్నీ చూసుకునే వాళ్ళు ఉండాలి అంటే మంచి పేరు కలిగిన వారు ఉండాలి. చాలామందికి ఈ రోజుల్లో క్రైస్తవులకు చాలా చోట్ల మంచి పేరు ఉండదు. వారు ఉద్యోగ స్థలాల్లో, వారు నివసిస్తున్న స్థలాల్లో, వారు చదువుతున్న స్థలాల్లో మంచి పేరు ఉండదు. మన పేరు చెప్పగానే అది చెప్పండి, అవునా మా కాలేజ్ అంతట్లో కూడా చాలా మంచి స్టూడెంట్, లేకపోతే మా కంపెనీలో చాలా మంచి ఎంప్లాయీ, లేకపోతే మా బిల్డింగ్ అపార్ట్మెంట్లో మంచి వ్యక్తి అండి అని చెప్పుకోవాలి. మనం బలవంతంగా చెప్పించుకుంటాం. చెప్పకపోతే ఏం చెప్పావు. కొంతమందికి నేను కానీ చెప్పానని చెప్పకండి, నేను చంపేద్దాం మళ్ళీ తర్వాత అనిపించుకోకూడదు. అది కాదు. మనము మంచి పేరు కలిగిన వారు ఉండాలి. యాక్చువల్గా ఇప్పుడు అది కాదు మ్యాటర్, అలాగ వచ్చింది కనుక చెప్పాను. మేము వారికి ఈ పని నియమింతము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందము. మరలా ఎడతెగక అని మాట వాడాడు. మేమేం చేస్తాం? మేము ఈ పనిలో కాదు. సాతానుడు తెలివిగా సేవకులను కూడా వేరే పనుల్లోకి తీసుకెళ్ళిపోతాడు. సేవకులుగా మమ్మల్ని ఏం మా పని ఏంటి అంటున్నాడంటే, ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉంటాము. వాక్య పరిచర్య ఎడతెగక ఉంటాము. కనుక వాళ్ళు ఎడతెగకుండా నిరంతరము వాక్య పరిచర్యలో, నిరంతరము ప్రార్థనలో ఉండాలి. మిగిలిన పనులు ఏం చేయాలి? ఇతరులకు అప్పగించుకోవాలి. అలాగే మనము కూడా సాధ్యమైనంత వరకు మిగిలిన పనులు, చిన్న చిన్న పనులు ఒకరికి అప్పగించడం మనం చేస్తూ, మనం ఎక్కువ సమయం వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి మనం అవకాశం తీసుకోవాలి. కొంతమంది అన్నీ నేనే చేస్తాను, నువ్వులే నేను చేస్తాను, చివరికి సాయంత్రం టైర్ పంచర్ అయిపోయి చూపు వెళ్ళిపోయినందుకు ఉబ్బిపోయి అయిపోతారు. మనం ఇతరులకు ఏం చేయాలి? అప్పగించాలి. మీకు మరలా చెప్తున్నాను చూడండి, ఎవరైనా గొప్ప వ్యక్తులు ఎవరు తెలుసా? మీ తర్వాత అలాంటి వాళ్ళని తయారు చేస్తే మీరు గొప్పవాళ్ళు. ఒక్కళ్ళైనా తయారు చేయాలి. అర్థమైందా? మీకు ఎంత జ్ఞానం ఉందో, మీకు ఎంత తెలివి ఉందో, లేకపోతే మీకు ఎంత అన్ని విషయాలు ఎలాగొచ్చో, అలాంటి వాళ్ళని ఒకరిద్దరిని ఏం చేయాలి? తయారు చేస్తేనే నువ్వు గొప్ప వ్యక్తివి. అన్నీ నేనే చేయగలను, అన్నీ నేనే చేస్తాను అనుకున్నావు అనుకోండి, దానివల్ల ఏంటి ప్రమాదం అంటే, ఇతరులు చేసేవి మనకు నచ్చవు. ఇతరులు చేసేవి మనకి నచ్చవు. అల్టిమేట్గా నేను ఏం తెలుసుకున్నానంటే, ఈ అనుభవంలో ఎవరికైతే ఇతరులు చేసేవి నచ్చవో మీరు కూడా ఇతరులకు నచ్చరు. మీరు కూడా ఇతరులకు నచ్చరు. అంతే. ఇంకా యూజువల్గా చెప్పాలంటే, మనం ఇంకొకరికి ఒక పాయింట్ పెట్టామంటే మనల్ని కూడా ఏం చేస్తారు? బోల్డ్ చూస్తాం, చెప్తుంది అన్నీ. మరి ఆవిడ ఏడ్ చేసింది, మరి ఆయన ఏడ్ చేశాడు. ఆటోమేటిక్గా మనం ఒకరిని అంటున్నామంటే వాళ్ళు కూడా మనలో ఏం చేస్తుంటారు? చూస్తూనే ఉంటారు. సింపుల్ రహస్యం ఏంటి తెలుసా? మీరు సూపర్ అనండి, వాళ్ళు కూడా మీరు సూపర్ అంటారు. ఏమంటారు? నీకు బుద్ధి లేదంటే నీకు బుద్ధి లేదంటారు. కనుక మనము ఇతరులకు ఏం చేయాలి? అవకాశాలు ఇచ్చి మనం వాళ్ళకి ఏం చేస్తుండాలి? పైకి తీసుకురావాలి. అందరము కూడా మొదటగా అన్నీ రాని వాళ్ళమే, ఒకటి ఏం చేసాం? నేర్చుకుంటూ వచ్చాం. కనుక మనం వాళ్ళకి ఏం చేయాలి? అవకాశాలు ఇవ్వాలి. గతంలో నేను ఇక్కడ వాక్యం వాళ్ళకి అవకాశం ఇస్తుంటే ఒక ఆయన నా మీద కోపం అయిపోయి మీరు చెప్పాలండి వాక్యం, వాళ్ళు చెప్పడం ఏంటండి, మీరు చెప్పాలి వాక్యం. ఇప్పుడు
నేనే చెప్తే నీకు లాస్ట్కి నేనేమవుతాను? చివరి వరకు నేనే ఉంటాను. మిగిలిన వారికి కూడా అవకాశాలు ఇవ్వడాన్ని బట్టి వాళ్ళు కూడా ఏమవుతారు? నేర్చుకుంటారు. గతంలో మరి నాకు అవకాశాలు ఇవ్వడాన్ని బట్టే కదా నేను నేర్చుకున్నాను. ముందులో నేనేమైనా ప్రసంగికుడిని ఏంటి? అవకాశాలు నాకు కూడా వచ్చినప్పుడు ఆ అవకాశాలను బట్టి వాక్యము చెప్పడం జరిగింది. కనుకనే మనం ఇతరులకు కూడా ఏం చేయాలి? నేర్పించాలి. అందుకే అపోస్తలులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు కొన్ని ఇతరులకు ఏం చేసేవారు? అప్పగించేవారు. వాళ్ళు ప్రార్థనలో ఎక్కువ సమయము గడిపేవారు. వాళ్ళు దేవుని యొక్క వాక్య పరిచర్యలో నిరంతరమును కూడా ఎడతెగక ఉండేవారు. ఇంకా చూడండి ఎంత చక్కగా లూకా రాశాడు ఈ మాటను. ఎడతెగకుండా ఎన్ని విషయాలు? ఎడతెగకుండా దేవుని స్తోత్రం చేయడం, ఎడతెగకుండా ప్రార్థన చేయడం, ఎడతెగకుండా దేవుని యొక్క బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో ఉండడం, అలాగే ఎడతెగకుండా వాక్య పరిచర్యలో ఉండడం. ఇవన్నిటిని బట్టి అపోస్తలులు పరిశుద్ధాత్మతో నిండుకొని ఉండేవారు. వాళ్ళు ఏమేది కాదు? ఆ అభిషేకము కోల్పోయేవారు కాదు. కనుక మన జీవితాల్లో మనందరికీ కూడా దేవుడు అభిషేకాన్ని ఇస్తాడు, ఆత్మనిస్తాడు, ఆత్మ నింపుదలని ఇస్తాడు. కాకపోతే ఏమవుతుంది? ఇక్కడ నింపబడిపోతాం, కిందకి వెళ్ళేసరికి మెట్ల పెంచి కారిపోద్ది ఉంటుంది నీళ్ళు. మెట్ల మీద నుంచి ఏమవుతుంటుంది? చాలామందికి అభిషేకం కిందకి వెళ్ళేసరికి ఎలాగుంటారు? కోరేటే అడిసావా అంతే. మొత్తం కోరేటని అడుక్కోవడం తప్పులేదు, మెట్ల మీద పోయింది వాళ్ళకి అభిషేకం. మీ మాటలు, మీరు మాట్లాడే మాటలు మీ మీద ఉన్న ఆత్మను తెలియజేస్తాయి. సమయం అయిపోయింది కానీ స్టెఫను మాట్లాడుతుంటేనట అతని మీద ఉన్నటువంటి ఆత్మ, అతనిలో ఉన్నటువంటి జ్ఞానము మనుషులు చూసి అతని ముఖం దేవదూత ముఖంలో మనుషులకు కనబడిందట. అతనిలో ఉన్నటువంటి ఆత్మ, అతనిలో ఉన్నటువంటి జ్ఞానము ఎవరు కూడా ఎదిరించలేకపోయారట. ఎవరు కూడా ఎదిరించలేకపోయారట. మీరు ఆరోగ్యంలోనే ఉంటుంది, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే. కనుక మనలో ఉన్నటువంటి ఆత్మ, మనలో ఉన్నటువంటి జ్ఞానము మీరు మాట్లాడుతుంటే కనిపించాలి. ఎప్పుడు కనిపిస్తుంది అంటే అభిషేకాన్ని మీరు ఏం చేసుకోవాలి? నిలిపి ఉంచుకోవాలి. ఎడతెక్క దేవుని స్తోత్రం చేయడం, ఎడతెక్క ప్రార్థించడం, ఎడతెక్క వాక్యమును వినుట, బోధలు వినుట, సహవాసంలో ఉండుట, రొట్టె విరుచుట అంటే క్రీస్తుని శ్రమలను, ఆయన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, చివరిగా వాక్య పరిచర్యలో ఎడతెక్క ఉండడం ద్వారా నిత్యమును కూడా ఆత్మతో నింపబడి మనలో ఆత్మ పొంగి పొర్లుతూ ఉంటుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ఎడతెగక స్తోత్రం చేయడం, ఎడతెగక ప్రార్థించడం, ఎడతెగక నీ వాక్యము నాయనా తండ్రి బోధిస్తున్నప్పుడు బోధించిన వారి యొక్క బోధలు వినడం, దేవా, సహవాసము, పరిశుద్ధులతో సహవాసం ప్రభా, ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుకునుట, మా కొరకు నువ్వు చేసిన త్యాగము, నువ్వు కార్చిన రక్తము, సిలువ నాయన తండ్రి ప్రభా, మరణమును పునరుత్థానమును మేము జ్ఞాపకం చేసుకోవడం ద్వారా దేవా, నిత్యము వాటిలో ఉండుట ద్వారా ఎల్లప్పుడూ మేము పరిశుద్ధాత్మతో నిండిన వారమై ఉంటాము. దేవా, అనేక సార్లు మేము నింపబడుతున్నప్పటికీ ఆత్మ దేవా తండ్రి అభిషేకము ఎన్నోసార్లు మేము కోల్పోతున్నాం ప్రభా. చివరికి ఖాళీ పాత్రలు అయిపోతున్నాము, ఉపయోగం లేని పాత్రలుగా ఉంటున్నాము. స్టెఫను అగుపరిచిన జ్ఞానము, మాటలు యందు అతనికి అగుపరిచిన జ్ఞానమును దేవా ఎవరు కూడా ఎదిరించలేకపోయారు. అతనిలో ఉన్నటువంటి ఆత్మను ఎవరు ఎదిరించలేకపోయారని బైబిల్ చెప్తుంది ప్రభా. అటువంటి ఆత్మ జ్ఞానము మేము ఎల్లప్పుడూ కలిగి ఉండటానికి, మాలో ఏదైతే నింపబడుతుందో అది కోల్పోకుండా ఉండటానికి మాకు సహాయం చేయమని ఈ చివరి దినాల్లో ప్రభా నాయన స్టెఫను వంటి వారముగా నాయన తండ్రి, అలాగే నాయన ఆ 7 నాయన తండ్రి ఫిలిప్పు, ఇంకా అనేక మంది ఉన్నారు, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడిన వారే మంచి పేరు పొందినటువంటి వారంగా ఉండడానికి సహాయం చేయండి దేవా. అటువంటి సాక్ష్యంతో మమ్మల్ని అందరినీ దీవించమని ఈ నాయన ఆశతో
ఈ వారం ఆఖరిలో కూడా ప్రార్థనలో పాల్గొన్న ప్రియబిడ్డలందరినీ కూడా రెట్టింపు ఆత్మతోనూ శక్తితోనూ కృపతోనూ నింపండి. అలాగే రేపు ఆదివారం జరిగే ఆరాధనలో కూడా మేమందరము ప్రభు నీ సన్నిధిని అనుభవించడానికి సహాయం చేయండి. ప్రభు అందరూ సమయానికి రాగలిగేటకు సమయానికి రావాలనేటువంటి మనస్సు దయచేయండి ప్రభా. ఎంతోమంది వస్తున్నారు కానీ చాలామంది నాయన ఆసక్తి లేని వారు ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నవారు ఉన్నారు ప్రభా. దేవా నీ సన్నిధిని గౌరవించలేని వారిని నువ్వు ఆశీర్వదించలేవు ప్రభా. దేవా తండ్రి ప్రతి ఒక్కరూ కూడా నిన్ను గౌరవించేవారుగా, నీ సన్నిధిని గౌరవించేవారుగా ఆసక్తితో నీ మందిరానికి రావడానికి సహాయం చేయండి. అడ్డులు ఆటంకాలు తొలగించండి ప్రభా. ప్రయాణాలు చేసి వచ్చే వారందరికీ క్షేమం దయచేయండి. అపవాది తంత్రాలన్నీ కూడా యేసు నామములో లయము చేయండి ప్రభా. దేవ మేము ఎవరినైతే ఆహ్వానిస్తున్నామో వారు కూడా తండ్రి మందిరంలోనికి రావడానికి సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తూ స్తుతులు అర్పిస్తూ యేసు శక్తి గల నామములో ప్రార్థించి మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్.